హలో అండి. ఈ వీడియోలో నా డీఎస్సీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిందనమాట. ఎప్పటినుంచో వెయిట్ చేస్తూ ఉన్న ఎగ్జాము కాస్త కంప్లీట్ అయిపోయింది. సో, దీంట్లో ప్లస్‌లేంటి, మైనస్‌లేంటి, నేను రాసిన ఎగ్జామ్ నాకెలా అనిపించిందో మీతో షేర్ చేద్దాం. అంటే ఆల్రెడీ రాసిన వాళ్ళ ఫీలింగ్ ఏంటి, అలాగే రాయబోయే వాళ్ళ ఏది దృష్టిలో పెట్టుకొని చదువుకోవాలన్న విషయం తెలుపుదాం అనేసి ఈ వీడియో చేశాననమాట ఎస్‌జిటి వాళ్ళకు. సో, నిన్నే మార్నింగ్ 19th సెక్షన్ మార్నింగ్ షిఫ్ట్‌లో అయిందండి నా ఎగ్జాము. సో, ఎగ్జామ్ చూసినట్లయితే పేపర్ అనేది చాలా టఫ్‌గా ఇచ్చాడు. అంటే చాలా అని నేను అలా అని మిడిల్ అని కూడా అనకూడదు. ఎలా చెప్పాలంటే పేపర్ క్వెషన్ ఈజీయేనండి. క్వెషన్ మాత్రం ఈజీయే. దాని ఆప్షన్స్ మాత్రం చాలా తిరకమరకలుగా అడిగాడనమాట. ఒకటి 2, 3 ఇచ్చేసి అది దీంట్లోదా, దాంట్లోదంటే చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతారు మీరు బిట్స్. సో, ఆ విధంగా కన్‌ఫ్యూజ్ చేశాడు. ఇప్పుడు కూడా ఆన్సర్స్ మనం ఏం పెట్టాం బిట్ అన్నది కూడా మనకు తెలీదు. సో, ఆ కీ పేపర్ వచ్చే వరకు మనకి ఏం పెట్టామో, కరెక్ట్ పెట్టామో, రాంగ్ పెట్టామో అన్నది కూడా తెలీదండి. సో, అంత కన్‌ఫ్యూజ్ చేసేసాడనమాట పేపరు. సో, ఈజీలోనే కష్టం అంటారు కదా! ఆ విధంగా టఫ్‌గానే ఇచ్చాడనమాట ఆప్షన్స్‌లో మాత్రం. అలాగే జీకే అయితే మనం చదివిన వాటి నుంచి ఏం రాలేదండి. ఎక్కడి నుంచో అడిగినట్టు అడిగాడు. సో, అందరూ దాని మీద ఒక రాయేసినట్టు ఏసారనమాట. సో, అదే అంతే. అలాగే మ్యాథ్స్ కూడా మాకు 4, 5 సమ్స్ వచ్చి కష్టంగానే అడిగాడండి. తెలుగు అయితే పర్లేదండి. అలాగే ఇంగ్లీష్ కూడా ఓకే. ఇంకా సైన్స్, సోషల్, మెథడాలజీ అనేది నార్మలే. కానీ కన్‌ఫ్యూజ్ చేశాడండి. ఏంటంటే ఏ విధంగా అంటే ఇప్పుడు భూపవనాలుంటాయి. అలాగే భూపవనం, సముద్ర పవనం ఇవి ఉంటాయి కదండీ! సో, అవి ఎలా అంటే రివర్స్ చేసాడనమాట. బిట్ ఒక్కటే మార్చి ఆప్షన్స్ సుమారు 4 ఇచ్చి వేరే డిఫరెన్స్ చేసాడు. సో, ఆ ఆప్షన్స్‌లో మీకు 4ట్లో మనకు టఫ్ ఏది అనిపిస్తుందో అది మాత్రం రివర్స్ పెట్టాడనమాట. కొంచెం వాడు మెంటాలిటీగా పేపర్ మాత్రం చాలా మెంటల్ వచ్చేటట్టు తయారు చేశాడనమాట పేపరు. సో, ఆ విధంగా ఉందండి పేపరు. ఓకే అండి అంతా. సో, కీ వచ్చిన తర్వాత అన్నది ఎవరేం పెట్టారు అంటే ఆ టైంలో మన మైండ్ ఎలా పనిచేసింది, ఆ క్వెషన్‌కి మనం ఏ విధంగా రెస్పాండ్ అయ్యామన్నది అన్నీ మనకి కీ వచ్చినప్పుడు తెలుస్తదండి. సో, అవి వస్తాయి మనం చూడాలి. అలాగే పేపర్ అనేది ఈజీ అని చాలామంది అనడం వల్ల అందరూ ఈజీ అనుకున్నారు. నేను కూడా నా పేపర్ ఈజీ అని అనుకోని వెళ్ళాను. కానీ అలా కాదండి, రాసినోడికే తెలుస్తదండి. సో, ఆ షిఫ్ట్‌లో ఈజీ, ఈ షిఫ్ట్‌లో ఈజీ అనుకోవడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే రాసినోడికి తెలుస్తది. సో, దాన్ని బట్టి ఇప్పుడు కట్ ఆఫ్ అన్నది కూడా తీస్తూ ఉంటారు. అలాగే యాడ్ స్కోర్ అవన్నీ చేస్తారు. మరి ఏ విధంగా వస్తే లక్ కూడా ఉండాలండి దీంతో పాటు. మీ హార్డ్ వర్క్ ప్లస్ లక్ ఉండాలి. ఇక కీ విషయానికొస్తే కీ అన్నది వీళ్ళకి కూడా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎస్‌జిటి వాళ్ళకి అప్పుడు రిలీజ్ చేస్తారు. మేబీ జూలై 15th లోపు అనుకుంటా మేబీ. అలా అని చాలామంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలీదండి. సో, ఇంక మనం వెయిట్ చేయడమే తప్ప ఇంకేం చేసేది లేదు. అయిపోయింది కాబట్టి ఇంకా దాని గురించి ఆలోచించకండి. ఇంకా ముందున్న విషయాలు చూసుకుంటూ వెళ్ళండి. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.